నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను లిఖిత ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడటానికి సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం నేరుగా ఫైనల్లో అడుగుపెట్టి డిఫెండర్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. అయితే ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ముందున్న అత్యంత పెద్ద సవాలు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ 15 ఏళ్ల రన్ మెషిన్ వైభవ్ సూర్యవంశిని ఎలా తక్కువ పరుగులకే అవుట్ చేయాలనేది సన్ రైజర్స్ హైదరాబాద్ పై వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ చూసిన తర్వాత గుజరాత్ క్యాంప్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో సూర్యవంశిని కట్టడి చేయడానికి తాము ప్రత్యేక వ్యూహాలు రచించామని గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్థవ్ పటేల్ తెలిపారు. వైభవ్ సూర్యవంశిని అవుట్ చేయడానికి గుజరాత్ బౌలర్లు ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారనే దానిపై పార్థివ్ పటేల్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. వైభవ్ సూర్యవంశి కోసం మా దగ్గర పక్కా ప్లాన్ ఉన్నాయి, కానీ ఆ ప్లాన్స్ ఏంటనేది ఇప్పుడే బయట పెట్టను. నేనేమీ టీవీ పాడ్కాస్టర్ని కాదు కదా ముందే లీక్ చేయడానికి అని అంటూనే వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తోంది, ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. కానీ మా ప్లాన్స్ను సరిగ్గా అమలు చేసి అతన్ని మ్యాచ్ ఆరంభంలోనే వికెట్ తీయాలని భావిస్తున్నామని చెప్పాడు. అసలు ప్లాన్ ఏమిటో మీకే మైదానంలోనే లైవ్గా తెలుస్తుంది అంటూ పార్థవ్ పటేల్ సస్పెన్స్ స్క్రిప్ట్ రాశాడు. గత మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్లో వైభవ్ అవుట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో క్రికెట్ సర్కిల్స్లో వైభవ్ సూర్యవంశి వయసు గురించి జరుగుతున్న చర్చలపై పార్థవ్ పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వైభవ్ వయసు గురించి మాట్లాడడం పూర్తిగా దండగా అని కొట్టిపడేశారు. వైభవ్ ఆడుతున్న అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్ను ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారే అని అన్నాడు. అతని వయసు గురించి పదే పదే చర్చించాల్సిన అవసరం లేదని, దీనికి ఇక్కడితో బ్రేక్ వేయడం మంచిదని చెప్పాడు. అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉంది, అయితే ఒక ప్రత్యర్థి జట్టుగా అతను మాపై ఎక్కువ పరుగులు చేయకూడదనే తాము కోరుకుంటామని పార్థవ్ చెప్పుకొచ్చాడు. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఆర్సీబీపై గుజరాత్ టైటన్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోష్ బట్లర్ వంటి స్టార్ ప్లేయర్లు రాణించలేకపోవడంతో ఆ మ్యాచ్లో గుజరాత్ ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమిని తాము పెద్దగా పట్టించుకోవడం లేదని పార్థవ్ పటేల్ అన్నాడు. మా ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం కానీ టీంలో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం కానీ లేదన్నాడు. వేరే జట్టు మా గురించి ఏమైనా అనుకోవచ్చు, కానీ మేము పాయింట్ల పట్టికలో రెండో స్థాయిలో నిలిచామని గుర్తు చేశాడు. మేము ఎలాంటి క్రికెట్ ఆడాలో మాకు బాగా తెలుసు అన్నాడు.